హలో అండి, అందరికీ నమస్కారం. పిల్లలకు మనము గుడి దీర్ఘంతో వచ్చే గుణింతాక్షరాలు నేర్పిస్తున్నాం కదండి. అయితే కా నుండి నా వరకు మనము నేర్పించామండి. అంటే అక్షరమాలలో వచ్చే ఆ నా వరకు మనం నేర్పించాము. అయితే ఈరోజు మిగతా గుణింతాక్షరాలు పిల్లలకు నేర్పిద్దాం. అవి ఎలా పలకాలి అనేది పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేర్పిద్దామండి. తగుడు దీర్ఘం ఇస్తే తీ, ధాకు గుడి దీర్ఘం ఇస్తే థీ, దగ్గుడు దీర్ఘం ఇస్తే దీ, ధాకు గుడి దీర్ఘం ఇస్తే ధీ, నగుడు దీర్ఘం ఇస్తే నీ, పాగుడు దీర్ఘం ఇస్తే పీ, భాగుడు దీర్ఘం ఇస్తే ఫీ, బగుడు దీర్ఘం ఇస్తే బీ, భాకు గుడి దీర్ఘం ఇస్తే భీ, మగుడు మగుడు దీర్ఘం ఇస్తే మీ, యాగుడు దీర్ఘం ఇస్తే ఈ, రగుడు దీర్ఘం ఇస్తే రీ, లగుడు దీర్ఘం ఇస్తే లీ. యాగుడింత మాత్రం ఇలా అయితే ఉండదండి. యాగుడు దీర్ఘం ఇస్తే ఈ అనేది ఇలా ఉండదు, ఇలా ఉంటుంది ఈ. అది ఒకటి తేడా పిల్లలకు నేర్పించండి. చూడండి, తగుడు దీర్ఘం ఇస్తే తీ, తాగుడు దీర్ఘం ఇస్తే థీ. ఇక్కడ అండర్లైన్ ఎందుకు చేశానో తెలుసు కదండి. ఒత్తి పట్టి పలకడానికి అలా పెట్టానమాట. దగ్గుడు దీర్ఘం ఇస్తే దీ, దాగుడు దీర్ఘం ఇస్తే ధీ, నగుడు దీర్ఘం ఇస్తే నీ, పగుడు దీర్ఘం ఇస్తే పీ, భాగుడు దీర్ఘం ఇస్తే ఫీ. అయితే దీన్ని ఫీ అని కూడా అంటాము. మనం అక్షరాలలో ప ఫ, దాన్ని ఫా అని కూడా అంటారు. కాఫీ, కాపీ అనం. కాపీ అంటే మన నోట్బుక్స్, కాఫీ అంటే మనము తాగేది, టీ కాఫీలు ఉంటాయి కదండి, కాఫీ. బగుడు దీర్ఘం ఇస్తే బీ, భాగుడు దీర్ఘం ఇస్తే భీ, మగుడు దీర్ఘం ఇస్తే మీ, యగుడు దీర్ఘం ఇస్తే ఈ, రగుడు దీర్ఘం ఇస్తే రీ, లగుడు దీర్ఘం ఇస్తే లీ. ఇలా పిల్లలకు మనము గుణింతాక్షరాలు నేర్పించాలండి. ఇలా నేర్పిస్తే మీకు నేర్పించడానికి సులువుగా ఉంటుంది, పిల్లలు అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా మీరు నేర్పించండి, మీకు నచ్చితే ఇలా నేర్పించండి. ఓకేనా అండి. మరి తెలుగు రాని పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి సైతం అక్షరాలు పలకడం కానివ్వండి, గుణింతాలు పలకడం కానీ ఇవి తెలియని వాళ్ళు బోలెడు మంది ఉంటారు. అయితే ఎవరైనా సరే రాని వాళ్ళు ఇలా నేర్చుకుంటే కనుక తెలుగు చక్కగా రాయగలుగుతారు, స్పష్టంగా చదవగలుగుతారు. ఓకేనా అండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్.